టీఎస్పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ చేద్దాం అనుకుంటున్నారో మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో వెబ్సైట్ లో కూడా మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన్ వచ్చేసి మనకు ఎనేబుల్ చేశారు. సో ఈ రోజు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ నార్మల్ గా మన గూగుల్లో జస్ట్ టీఎస్పీజీ సెట్ అని టైప్ చేయండి, మనకు వెబ్సైట్ వచ్చేస్తుంది. సో ఈ వెబ్సైట్ నార్మల్గా ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు పీజీ సెట్ అడ్మిషన్స్ ఉంటాయి కదా, జస్ట్ అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ లాగిన్. సో దీనికన్నా ముందు మనము ఎవరైతే కాలేజ్ ప్రిఫరెన్స్ చూసుకోలేరో, కాలేజెస్ అన్ని అప్డేట్ చేశారు. సో ఇవన్నీ చూడండి. మీకు ఎంటెక్ వాళ్ళు ఎంటెక్, ఎం ఫార్మసీ వాళ్ళు ఎంఆర్క్ వాళ్ళు, మనకు ఫార్మా డి వాళ్ళు. సో మీ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ మనకు ఉంటే ఫాస్ట్ గా మనం వెబ్ ఆప్షన్స్ మీ మొబైల్లో పెట్టుకోవచ్చు. సో మొబైల్లో పాసిబుల్ కాని వాళ్ళు మీ సేవ కావచ్చు, నెట్ షాప్కి వెళ్ళవచ్చు, లేదంటే సిస్టమ్స్ ఉన్న వాళ్ళు, ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు మీరు మీ సిస్టమ్స్ లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. సో వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ర్యాంక్ ఆఫ్ పీజీ సెట్ ఆర్ మార్క్స్ ఆఫ్ జీప్యాట్ ఆర్ స్కోర్ ఆఫ్ గేట్. సో మీరు పీజీ సెట్ అయితే ర్యాంక్ ఎంటర్ చేయండి, జీప్యాట్ అయితే మార్క్స్ ఎంటర్ చేయండి, గేట్ అయితే స్కోర్ ఎంటర్ చేయండి. సో మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇస్తారు కదా, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ పీజీ సెట్ గేట్ ఉన్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు గేట్ కి ఇస్తారు. నెక్స్ట్ పీజీ సెట్ జీప్యాట్ అనుకోండి, వాళ్ళు జీప్యాట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫస్ట్ మీకు ఏదైతే ప్రియారిటీ ఆర్డర్ ఉందో దాని ప్రకారంగా మీరు ఇవ్వచ్చు. సో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ గా ఇది పీజీ సెట్ కి సంబంధించింది ఎంటర్ చేస్తున్నాను. సో దట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ర్యాంక్ అయితే ర్యాంక్, మార్క్స్ అయితే మార్క్స్, స్కోర్ అయితే స్కోర్. సో ఇవన్నీ కరెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ అని క్లిక్ చేయండి. సో లాగిన్ వచ్చిన తర్వాత ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ విచ్ ఇస్ సెండ్ టు యూ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. సో ప్రతి క్యాండిడేట్ కి హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సపరేట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో అది మీరు ఎంటర్ చేయండి. సపోజ్ పాస్వర్డ్ మిస్ అయితే ఫర్గట్ పాస్వర్డ్ ఆర్ డు నాట్ హ్యావ్ పాస్వర్డ్ క్లిక్ హియర్. సో పాస్వర్డ్ మిస్ అయిన వాళ్ళు మీరు రీసెంట్ కొడితే మీకు మళ్ళీ ఇంకొక పాస్వర్డ్ వస్తుంది కాబట్టి మీరేం వర్రీ అవ్వకండి. సో మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ వెరిఫై అని క్లిక్ చేయండి. సో వెరిఫై క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో మీకు ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది. అంటే మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అవి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విండో ఓపెన్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఆ పర్సన్ కి డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేవో ఒకసారి చూసుకున్నాను. అంటే వాళ్ళ ఇది అదర్ పర్సన్ది కాబట్టి అతను ఓకే అన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు విండో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఫస్ట్ దీన్ని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ప్రియారిటీ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అంటే మనము కాలేజ్ ని సెలెక్ట్ చేసుకున్న నేమ్స్ వస్తాయి. నెక్స్ట్ కాలేజ్ కోడ్ వస్తుంది, కాలేజ్ నేమ్ వస్తుంది, కోర్స్ నేమ్ అంటే మీరు ఏ కోర్స్ బీటెక్, ఎంటెక్, ఎం ఫార్మసీయా, దానికి సంబంధించింది, ఎడ్యుకేషన్ టైపు రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా, నెక్స్ట్ కాలేజ్ టైపు, ఫీ టైపు, సో మొత్తం ఇక్కడ ప్లేస్, సో ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, సో ఇవన్నీ నార్మల్ గా చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు యాడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనము యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది యాడ్ ఆప్షన్, దేని ద్వారా కూడా మనం కాలేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ, ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక 5 వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, దాన్ని సేవ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు ఒక 10 పెట్టారనుకోండి, దాన్ని కూడా మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ అంటే ఒకటేసారి ఒక 10 పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఒకసారి ఒక 50 పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ. సో అలా మీరు లాగిన్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ నేమ్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ మీరు లాగౌట్ కూడా అయిపోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ అప్ డౌన్, దీని మెయిన్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక క్యాండిడేట్ ర్యాండమ్ గా ఒక 10 కాలేజ్ యాడ్ చేశాడు. ఒక 10 కాలేజ్ యాడ్ చేస్తే సపోజ్
జేఎన్టీయూలో ఉన్న అన్ని బ్రాంచెస్ ఫస్ట్ యాడ్ చేస్తాడు. సో ఇందులో కూడా మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. సో జస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ అప్ ఉంది కదా, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సివిల్ బీటెక్ సివిల్ చేశాడు. సో అతనికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, స్ట్రక్చర్స్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సో ఒక 3 to 4 బ్రాంచెస్ అతనికి చూపిస్తే ఫస్ట్ ర్యాండమ్ గా అవి 3 యాడ్ చేయండి. దాని తర్వాత అప్ డౌన్ ఈ అప్ ఆప్షన్ ద్వారా ఈ థర్డ్ ఆప్షన్ సెకండ్కి వెళ్ళొచ్చు, సెకండ్ ఆప్షన్ కిందికి డౌన్ ద్వారా. సో ఈ అప్ డౌన్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకటేసారి ఒక 10 పెట్టి మీరు జస్ట్ ఇట్లా అప్ డౌన్ అన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవ్ ఉంది కదా, సపోజ్ మీరు ఒక 10 యాడ్ చేశారు, ఇప్పుడు సెకండ్ థర్డ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. సో మీరు అప్ డౌన్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, రిమూవ్ సెలెక్టెడ్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిదాన్ని మనం సేవ్ అండ్ కంటిన్యూ కూడా చేయాలి. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు యాడ్ ఆప్షన్స్ ఉంది కదా, జస్ట్ యాడ్ ఆప్షన్స్ కనిపిస్తే సరిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీ యొక్క బ్రాంచ్ ఉంటాయి కదా, అంటే మీరు ఏదైతే బీటెక్ మీద కావచ్చు, బీ ఫార్మసీ మీద ఎగ్జామ్ రాస్తారు కదా, సపోజ్ కొందరు సివిల్ మీద రాస్తారు, కొందరు లైక్ సిఎస్సి మీద. సో దానికి సంబంధించిన కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు అసలు ఎన్ని కాలేజెస్ ప్రియారిటీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు షోయింగ్ 1 to 128, అంటే ఒక 128 వెబ్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సో ప్రతి బ్రాంచ్ వాళ్ళకు డిఫరెంట్ ఉంటాయి. అంటే కొన్ని కాలేజ్ లో కొన్ని సిఎస్సికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి సివిల్లో ఎక్కువ ఉండొచ్చు, కొందరికి ఈసీఈ. సో అలా మీరు ఏదైతే ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, ఇక్కడ మనకు టోటల్ ఎన్ని మనకు అసలు వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ రోజే మీరు అన్ని సేవ్ చేయకండి. ఒక్కొక్కసారి ఈ రోజు ఈవినింగ్ కూడా కొన్ని కాలేజ్ యాడ్ చేస్తారు, రేపు కొన్ని యాడ్ చేస్తారు. సో రేపు ఈ అఫీషియల్ గా ఈ రోజు రేపు మనకు డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు రేపటి వరకు కొన్ని పెడుతూ ఉండండి, వెబ్సైట్ చూస్తూ ఉండండి. సో ఇక్కడ 128 ఉన్నాయి, కొన్ని రేపటికి 136 అవ్వచ్చు, 130 అవ్వచ్చు. సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు వరకు అప్డేటెడ్ ప్రకారంగా మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తాయో అన్ని ఉంటాయి. కానీ రెగ్యులర్ గా మీరు చెక్ చేసుకోండి, యాడ్ అయితే యాడ్ అయితే, లేదంటే అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చూద్దాం. సో ఈ సెలెక్ట్ ఆప్షన్ తోని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్, అంటే మీరు ఏది లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ టైప్, కో ఎడ్యుకేషనా, ఓన్లీ గర్ల్స్ క్యాంపసా, అలా కూడా ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ టైప్, సో ఇది యూనివర్సిటీయా, ప్రైవేట్ కాలేజా, అవన్నీ ఉంటాయి. అండ్ ఫీ టైప్, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్, ఈ కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ డిస్టిక్ లో ఉంది, సో అవి చూసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం ఎన్ని. నార్మల్గా ఇవన్నీ కాలేజ్ కోడ్స్. సో ఇక్కడ కాలేజ్, ఇక్కడ స్పెషలైజేషన్స్, ఇక్కడ చూడండి మొత్తం ఉంటాయి మనకు. ఈ విధంగా మీరు చూసుకోండి అన్ని ఏమేమి ఎలిజిబుల్ ఉంటారో అవన్నీ మనకు కనిపిస్తాయి. సో మీరు ఎలిజిబుల్ అయ్యే లైక్ కోర్సెస్ అన్ని చూపిస్తాయి. సో ఇతను వచ్చేసి మనకు సిఎస్ఐటి అండి. సో అతనికి సంబంధించిన అన్ని మనకు కనిపిస్తాయి. సో మీరు సివిల్ అయితే సివిల్ కి సంబంధించిన అన్ని ఉంటాయి. అదే మీరు ట్రిపుల్ అనుకోండి, ట్రిపుల్ కి సంబంధించిన అన్ని ఉంటాయి. సో ఇవన్నీ మనము వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్స్ ఎట్లా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను. సపోజ్ దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో క్లోజ్, ఇప్పుడు ఫ్రెష్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో చూపిస్తా. జస్ట్ యాడ్ ఆప్షన్స్ ఉంది కదా, సో యాడ్ ఆప్షన్స్ లో మీకు ఇక్కడ సెర్చ్ బటన్ కూడా ఉంది. సెర్చ్ లో మీకు నచ్చిన కాలేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ, లేదంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్ గా యాడ్ చేద్దాం కొన్ని. సో ఇక్కడ చూడండి మీకు వెబ్ ఆప్షన్స్ లో కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి అన్ని కాలేజెస్. సో మీరు ఎగ్జాంపుల్ జేఎన్టీయూ అనుకోండి, జే ఆల్ఫాబెటికల్ లింకాలి. అదే ఇప్పుడు ఉస్మానియా అనుకోండి, ఓ మీద వెతకాలి. అదే సిబిఐటి అనుకోండి, చూడండి ఇక్కడ సి. సో మీకు ఇబ్బంది అవ్వద్దని వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇస్తారు ఎప్పుడైనా. సో ఆల్ఫాబెటికల్ చూసుకొని మీరు మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అన్ని సి మీద ఉన్నాయి. నెక్స్ట్ డిఈజి. సో ఇలా మీరు మీరు ఒక ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకున్నారు కదా, దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో మీకు ఈజీగా, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉంది. సో ఇక్కడ చూడండి జేఎన్టీలో ఎన్ని ఉన్నాయి. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకు కొండగట్టు. సో ఇక్కడ కూడా మీరు చూసుకోండి, మనకు జేఎన్టీ క్యాంపస్ లో కూడా చాలా ఉంటాయి. జగిత్యాల ఉంటది, కుక్కట్పల్లి ఉంటది. సో అలా కూడా మీరు ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి, ఇది కుక్కట్పల్లిది, ఇది వచ్చేసి మనకు కొండగట్టు. ఇది చూడండి జేఎన్టీయు మనకు హైదరాబాద్ లో ఉన్న జేఎన్టీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూకట్పల్లి. సో ఇక్కడ ప్లేస్ చూడాలి మీరు, ఇక్కడ జగిత్యాల, ఇక్కడ హైదరాబాద్. సో ఈ విధంగా మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని ఎంటెక్ కి సంబంధించిన మీ స్పెషలైజేషన్ కి సంబంధించినవి మాత్రమే చూపిస్తుంది. సో ఇందులో ఉన్నాయన్నీ మీరు ఎలిజిబుల్ అండి. సో ఈ లిస్ట్ లో ఉన్నాయన్నీ మీరు వరుసగా టాప్ టు బాటమ్ అన్ని పెడితే తప్ప మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ర్యాండమ్ గా మీరు కొన్ని పెట్టకండి. సో ఇలా
అన్ని చూసిన తర్వాత ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇద్దాం. సపోజ్ నేను ఫస్ట్ జేఎన్టీ ఇద్దాం అనుకుంటున్నా. సో జేఎన్టీ ఫస్ట్ యాడ్ ఇద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉంది మనకు జేఎన్టీయూ, అండ్ జేఎన్టీయూలో కూడా ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూసుకుందాం. సో ఇది జేఎన్టీయూ. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయండి ఇతనికి. సో జేఎన్టీలో ఇతనికి 14 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. సో మనం ఒకసారి ఒక 3 యాడ్ చేస్తాను, దాని తర్వాత వేరే కాలేజ్ ఎట్లా యాడ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇది ఈజీ ప్రాసెస్ అండి, ఎవరన్నా చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఉంది. సపోజ్ ఇతనికి జేఎన్టీయూ కాలేజ్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఉంది ఫస్ట్. సో ఇక్కడ రెగ్యులర్ ఉంది, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ మీరు ఒకటే క్లాస్ లో ఉంటారు అందరూ. సో ఫస్ట్ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ ఇంట్రెస్ట్ బేస్ మీద వాళ్ళు సీట్స్ ని డివైడ్ చేస్తారు. అండ్ మనకు కాలేజ్ ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. సపోజ్ ఇక్కడ నేను రెగ్యులర్, అదే కాలేజ్లో నేను సెల్ఫ్ ఫైనాన్స్ కూడా సెలెక్ట్ చేస్తా, ఒకటేసారి సెలెక్ట్ చేస్తా. ఒకటొకటి యాడ్ చేసే బదులు ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రియారిటీ కొడతా. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఏదైతే యాడ్ చేస్తామో అది వచ్చింది. సపోజ్ మనము ఈ 2 వెబ్ ఆప్షన్స్ ని అప్ డౌన్ యూజ్ చేసి ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈ 2 యాడ్ చేసిన కదా, సపోజ్ దీన్ని అప్ తీసుకెళ్ళాను నేను, జస్ట్ అప్ క్లిక్ చేయండి, ఎస్ఎన్ఎస్. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం రెగ్యులర్ కోర్సెస్ కి ఇవ్వాలి. సో దీన్ని నేను కిందికి తీసుకురావాలి, డౌన్. సో అయిపోతుంది, ఇక్కడ రెగ్యులర్ యాడ్ అయిపోయింది. సపోజ్ దీన్ని నేను తీసేద్దాం, ఫస్ట్ ఈ ఆప్షన్స్ ని తీసేద్దాం అనుకుంటున్నా, రిమూవ్ కొట్టేయండి, రిమూవ్ తీసేస్తా. దీన్ని కూడా తీసేద్దాం అనుకుంటున్నా. సో ఇలా రిమూవ్ కూడా తీసేయచ్చు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ని మనం యాడ్ చేద్దాం. సో ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తే మీకు ఈజీగా వెబ్ ఆప్షన్స్ ఈజీగా మీ మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ క్యాండిడేట్ ఉన్నాడు, ఇప్పుడు జేఎన్టీయూలో అన్ని కావాలి నాకు అనుకుంటే ఇప్పుడు జేఎన్టీయూ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఒకటేసారి వెబ్ ఆప్షన్స్ ఎక్కువ యాడ్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది, ఒక్కొక్కటి యాడ్ చేసే బదులు. సపోజ్ ఇక్కడ నుంచి మనకు జేఎన్టీయూ స్టార్ట్ అవుతుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లా అన్ని. సో జేఎన్టీకి సంబంధించిన అన్ని యాడ్ చేసిన. సో యాడ్ టు ప్రియారిటీ కొట్టేసిన. సో ఇట్లా మీరు ఒకటేసారి యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ వాళ్ళు ఉన్నారు, జేఎన్టీలో మీరు ట్రిపుల్కి సంబంధించిన అన్ని ఒకటేసారి యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ప్రియారిటీ ఇందులో ఫాస్ట్గా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను అప్ డౌన్ ఆప్షన్ యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ ఉన్నాయి, ఇప్పుడు ఇది రెగ్యులర్ కానీ ఎస్ఎన్ఎస్ వచ్చింది, నేను ఏం చేస్తా, రెగ్యులర్ అన్ని ఫస్ట్ పెడతా. సపోజ్ రెగ్యులర్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ కదా, దీన్ని అప్ తీసుకెళ్తా నేను. సో రెగ్యులర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్, సో దీన్ని కూడా నేను అప్ తీసుకెళ్తా. సో అప్ డౌన్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది, మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ దీన్ని అప్ తీసుకెళ్తా. సో ఈ ఎస్ఎన్ఎస్ పైకి తీసుకెళ్తా. సో రెగ్యులర్. సో ఈ విధంగా అన్ని రెగ్యులర్ వచ్చినాయి. ఇంకా కింద ఏమైనా రెగ్యులర్ ఉన్నాయో చూడండి. సో రెగ్యులర్. సో నెక్స్ట్ ఇంకా అప్. సో రెగ్యులర్ ఇంకా అప్. సో ఇంకా పైకి తీసుకెళ్ళాలి. సో ఇలా మనం అన్ని రెగ్యులర్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు అన్ని పైకి తీసుకెళ్ళాలి. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి అన్ని నేను చేసుకుంటలేను. సో ఇప్పుడు నేను ఇప్పుడు అన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా మీరు అప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారు, ఒకటే కాలేజ్లో నేను రెగ్యులర్ వచ్చినా చేస్తా, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా చేసిన వాళ్ళకి ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తాను. సో నేను రిమూవ్ చేస్తాను. సపోజ్ దీన్ని రిమూవ్ చేసేస్తా. సో ఇలా నేను 10 యాడ్ చేసిన కదా, ఒక్కొక్కటి ఇట్లా డిలీట్ చేసేయండి. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ నేను రెగ్యులర్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తా, ఇంకొక వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు జేఎన్టీలో ఒక కోర్స్ ఉంది, ఫస్ట్ రెగ్యులర్ పెడతా, అదే కోర్సు ఎస్ఎన్ఎస్ పెడతా, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ ఎస్ఎన్ఎస్, ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసేస్తా. సపోజ్ ఇందులోనే ఉంది కదా, నేను ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేసిన, రెగ్యులర్ ఉంది, నెక్స్ట్ ఎస్ఎఫ్ ఉంది. సపోజ్ దీన్ని పైకి తీసుకెళ్తా.
సో ఇప్పుడు రెగ్యులర్ ఉంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, నాకు ఎట్లా జేఎన్టీయూ నాకు జేఎన్టీయూలో కావాలనుకుంటే మీరు అందులోనే రెగ్యులర్ ఫస్ట్ పెట్టాలి. ఫస్ట్ రెగ్యులర్ అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఎస్ఎన్ఎస్ అన్ని పెట్టండి. లేదు మీకు బ్రాంచ్ ఇష్టం ఉంటే నాకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ క్యాండిడేట్ ఏదో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మీకు పక్కా ఆ స్పెషలైజేషన్ కావాలంటే మీరు ఫస్ట్ రెగ్యులర్ పెట్టండి. అదే కోర్స్ కింద సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి. సపోజ్ దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు కొందరు ఏ విధంగా ఉంటారంటే ఎగ్జాంపుల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ తనకి ఇష్టం. సో ఇదే బ్రాంచ్ కావాలనుకుంటున్నాడు. ఫస్ట్ ఇతను ఏం చేస్తాడు, ఫస్ట్ రెగ్యులర్ లో పెట్టండి. నెక్స్ట్ ఇదే బ్రాంచ్ లో మీరు ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్ పెట్టండి, ఎస్ఎఫ్ ఉంటే ఎస్ఎఫ్ అలా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు పక్కా అదే బ్రాంచ్ కావాలంటే ఇప్పుడు జేఎన్టీయు ఈ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ రెగ్యులర్, జేఎన్టీయు కంప్యూటర్ నెట్వర్క్ ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్, ఎస్ఎఫ్ ఉంటే ఎస్ఎఫ్. సో ఈ విధంగా మీరు బ్రాంచ్ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్, ఎస్ఎఫ్ ఉంటే ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్ అలా పెట్టండి. సో లేకుంటే ఎస్ఎన్ఎస్ ఎస్ఎఫ్ పెట్టకుండా ఓన్లీ రెగ్యులర్ పెడితే మీకు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు సీట్ రావడానికి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ని మీరు పెట్టుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి. సో అప్ డౌన్ వల్ల మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఫాస్ట్ గా పెట్టి మీరు ఎడిట్ ఆప్షన్ ఈజీగా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఎన్నెన్ని యాడ్ చేసుకోండి, కానీ సేవ్ కొట్టాలి, సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. ఇప్పుడు సపోజ్ నేను ఎన్ని యాడ్ చేసిన, 14 యాడ్ చేసిన. సపోజ్ మీరు లాస్ట్కి ఏం చేస్తారు, ఒక 50 వెబ్ ఆప్షన్స్ లేకుంటే అక్కడ ఎన్ని కనిపిస్తాయి అన్ని కూడా యాడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయో అన్ని పెట్టండి, ప్రియారిటీ ఆర్డర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని పెట్టండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు అన్ని ఫైనల్ గా నేను ఇన్ని పెడదాం అనుకుంటున్నా. నార్మల్గా ఇది డెమో వీడియో కాబట్టి నేను చెప్తున్నా. సపోజ్ ఒక క్యాండిడేట్ 100 పెట్టిండు, సో 100 పెట్టిన తర్వాత సరిపోతుంది నాకు అనుకుంటే మీరు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. సో డూ యూ వాంట్ టు సేవ్, సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ అడుగుతుంది. సో జస్ట్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో కన్ఫర్మ్ వస్తుంది. సో కన్ఫర్మ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇతని డెమో వీడియో కాబట్టి నేను ఫైనల్ సబ్మిట్ కొడతలేను. సో కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ నాట్ సబ్మిటెడ్, ప్లీజ్ సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ టు టేక్ ప్రింట్. సో ఫైనల్ సబ్మిట్ ఎప్పుడైతే కొడతాం కదా, సో ఈ రోజుకి అవే ఫైనల్ ఇక. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, అంటే ఈ రోజు రేపు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంది. ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు వాళ్ళు. సో మీరు హరీగా ఈ రోజే మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టకండి. సో ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొడతామో మనము 10 పెడితే 10 ఫైనల్ అయిపోతాయి, 50 పెడితే అవే 50 ఫైనల్ అవుతాయి, 100 పెడితే అవే ఫైనల్ 100 అవుతాయి. మళ్ళీ ఈ రోజు రేపు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. మనకి ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఆ రోజు మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా దాన్ని పీడిఎఫ్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఏ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే చాలా జాగ్రత్తగా మీరు అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకు ఎన్ని ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చారు, మీరు ఎన్ని పెట్టారు అవన్నీ చెక్ చేసుకోవాలి. సో నేను అందుకే ఫైనల్ సబ్మిట్ కొడతలేను, ఎందుకంటే ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకా ప్రియారిటీ ఆర్డర్ కావచ్చు, అతను ఎన్ని పెడదాం అనుకుంటున్నారో అవన్నీ క్లారిటీ లేదు. కాబట్టి నేను ఆఫ్టర్నూన్ వరకు టైం తీసుకోండి. ఆఫ్టర్నూన్ తర్వాత మీరు ఎన్నైతే మనకు వెబ్ ఆప్షన్స్ కనిపిస్తాయో అవి చూడాలి. చూసిన తర్వాత దీని ప్రకారంగా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ రోజు అన్ని పెట్టిన తర్వాత ఒకసారి 50 పెట్టండి, నెక్స్ట్ 50 పెట్టండి. ఆ విధంగా పెట్టి లాస్ట్కి మీరు ఫైనల్ సబ్మిట్ ఎప్పుడు చేయాలి, మీరు రేపు చేయాలి. రేపు కూడా సపోజ్ డేట్ ఎక్స్టెండ్ అయితే మీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి. సో ఫైనల్ సబ్మిట్ కొడితే మళ్ళీ మీకు ఎడిట్ కూడా ఆప్షన్ ఎల్లుండి వస్తుంది. ఈ రోజు రేపటికి ఇక ఏముండదు. సో నేను బ్యాక్ కొడుతున్నాను. సో బ్యాక్ కొడితే మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది. సో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవి మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలంటే సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఆల్రెడీ మనకు సేవ్ అయిపోతాయి అవి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో ఒకటే పాయింట్ ఏంటంటే మనకు ఈ విండోలో ఎన్ని కాలేజెస్ కనిపిస్తున్నాయో అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఫేజ్ 1లో మీకు ఏ సీట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు అన్ని పెట్టారా లేదా చూసుకోండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి డేట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు ఎప్పుడైనా. సో ఒక్కసారి మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ రోజే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ రోజు కంగారు పడే బదులు ఇప్పుడు అన్ని పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ని ప్రియారిటీ పెట్టుకోవచ్చు.
సో మెయిన్ పాయింట్, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే సీట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు టాప్ 100 మంచి గేట్ స్కోర్ ఉన్న వాళ్ళకు వస్తుంది. కానీ 1000 బిలో కావచ్చు, 500 to 1000 ఉన్న వాళ్ళు, సో వాళ్ళు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. పక్క ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే అక్కడ ఎన్నైతే ప్రియారిటీ ఆర్డర్స్ కనిపిస్తున్నాయో అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇవ్వండి. ఎవరైతే పీజీ సెట్ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కావచ్చు చేద్దాం అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. సో మనం సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మనకు ఎన్నైతే పెడతామో అన్ని సేవ్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ పెడతారా, ఎస్ఎన్ఎస్ పెడతారా, మీ ఇష్టం. ఎన్ని కాలేజ్ పెడతారా మీ ఇష్టం. కాకపోతే వేరే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుంటే అసలు హెవీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు ఒక కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయకండి. సో ఎవ్రీ 1 అవర్కి లేదంటే 2 అవర్స్కి కొన్ని కాలేజ్ యాడ్ చేసుకుంటా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి మీరు రేపు ఈవినింగే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సపోజ్ రేపు ఈవినింగ్ డేట్స్ చేంజ్ కాకపోతే రేపే ఫైనల్ నైట్ సబ్మిట్ కొట్టేసేయండి. డేట్ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ ఒకసారి అన్ని ప్రాపర్గా పెట్టినామా, అన్ని కాలేజ్ పెట్టినామా అని చూడొచ్చు. సో మోస్ట్లీ phase 1లోనే అన్ని ఫిల్ అయిపోతాయి. 80% సీట్స్, యూనివర్సిటీ సీట్స్ కూడా 80% ఫిల్ అయిపోతాయి. కాబట్టి ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే, లైక్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు పక్కన ఒక జాయిన్ బటన్ కనిపిస్తుందండి. సో అక్కడ మీరు పర్సనల్ చాట్ చేయొచ్చు. మీకు ఏమైనా సజెషన్స్ కావచ్చు. మీకు నాట్ ఓన్లీ ఎంటెక్ అండి, మీకు ఏ సజెషన్స్ కెరీర్ పరంగా కావచ్చు. సో అన్ని ఏవైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో అక్కడ కూడా మీకు జస్ట్ 29 రూపీస్ అమౌంట్ కనిపిస్తుంది. సో అది మనకు యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు. అందులో నుంచి 70% అంటే ఒక 20 రూపీస్ నాకు సెండ్ చేస్తారు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు యూట్యూబ్కి పే చేయాలి. సో అప్పుడు మీరు నాకు మెంబర్ అవుతారు. సో ఈ 1 మంత్కి అది యాక్సెస్ ఉంటుంది. సో మీరు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఎంటెక్ కావచ్చు, ఎంఆర్క్ కావచ్చు, మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు చాట్ చేయొచ్చు. లేకపోతే అవసరం లేదండి. అంటే ఆల్రెడీ నేను వీడియోస్లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. సో పర్సనల్ చాట్ ఎవరైనా చేద్దాం అనుకుంటే కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఈ ఎంటెక్ కౌన్సిలింగ్ కావచ్చు, ఏమన్నా ఉంటేనే తీసుకోండి. సో ఎవరికి బలవంతం లేదు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు. అండ్ మోస్ట్లీ అందరు స్టూడెంట్సే కాబట్టి అఫోర్డబుల్ ప్రైజెస్లో జస్ట్ 29 రూపీస్ పెట్టిన, సో అది నాకు 20 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ లాస్ట్ సజెషన్ వచ్చేసి, అక్కడ మనకి ఎన్ని ప్రియారిటీ ఆర్డర్స్ కనిపిస్తాయో అన్ని పెట్టండి. మీకు నచ్చిన ఈ రోజు పెట్టండి. నైట్ అక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అన్ని వరుసగా పెట్టేసేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.